హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. సో వెల్కమ్ టు డేవిడ్ టెక్. సో టెక్నాలజీని ఒక సామాన్యుడికి సహితం అందుబాటులోకి తేవాలి అంటే చాలా మంది తెస్తున్నారు. అయితే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ ఆ టెర్మినాలజీ, ఆ పదజాలాలన్నీ అర్థమయ్యే భాషలో చెబుతూ సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. అంటే ఇది వీడియో చూడగానే ప్రతి ఒక్కరూ సో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీ పీసీని, మీ మొబైల్ని మీ ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలి, సో అది మీకు 1 by 1 స్టెప్ చూపిస్తానండి. సో ఇదిగో నా దగ్గర ఒప్పో రెనో మొబైల్ ఉంది. సో దీన్ని నా ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేస్తాను మీకు చూపిస్తాను. సో దీని గురించి మీరు ముందు ఏం చేయాలంటే రైట్ సైడ్ బాటంలో ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్లో ఒకటి ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కనెక్ట్ చూడండి, సింబల్ కనెక్ట్ క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఏం చేస్తారంటే ప్రొజెక్టింగ్ టు దిస్ పీసీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ 3 ఆప్షన్ చూపిస్తుందండి. అవైలబుల్ ఎవ్రీవేర్, అది ఎలా ఉంచేయండి. సో సెకండ్ ఆప్షన్ డిఫాల్ట్, ఎవ్రీ టైమ్ ఈ కనెక్షన్ ఈజ్ రిక్వైర్డ్, అది ఎలా ఉంచేయచ్చు. థర్డ్ వన్ నెవర్ ఉంచేయచ్చు అండి. సేమ్ అన్ని సెట్టింగ్స్ బాగానే ఉన్నాయి. సో నేను వచ్చేసి ఇప్పుడు నా మొబైల్లో నేను ఏం చేస్తానంటే స్క్రీన్ కాస్ట్ అని ఒకటి ఉంటుందండి, అది ఆన్లో పెడితే సో నాకు చూపిస్తుంది అనమాట. అవైలబుల్ డివైసెస్ స్క్రోలింగ్ అవుతుంది చూడండి, స్క్రోలింగ్ మీకు కనబడుతుంది లేదు, మీకు మొబైల్ చూపిస్తాను. సో ఇప్పుడు డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తాను అనమాట. ప్రాసెస్ జరుగుతుంది, కనెక్టింగ్ అవుతుంది. సో ఇక్కడ చిన్న ఆప్షన్ అడుగుతుంది అనమాట, ఎలో వన్స్. సో ఎలో ఆల్వేస్ అని ఉంటాయి కొన్ని ఆప్షన్లో, ఆల్వేస్ ఎలో. సో ఓకే, కనెక్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో నా మొబైల్ ల్యాప్టాప్ కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్టెడ్ అయ్యింది, రైట్. ఇదండి ఇంకా ల్యాప్టాప్ కాదు, అది ఇంకా మొబైల్తోనే సమానం అనమాట. సేమ్ మొబైల్ ఆప్షన్లన్నీ క్లియర్గా సో అన్నీ అవుతాయి అన్నమాట. సేమ్ అది కనెక్ట్ అయింది. సో మీకు ఇందాక ఒకటి చూపించాను కదా. సో రైట్ సైడ్ బాటంలో స్క్వేర్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత మొబైల్లో మీరు వైఫై ఖచ్చితంగా ఆన్లో ఉండాలి, నాది ఆన్లో ఉంది. అలాగే స్క్రీన్ కాస్ట్ చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్ కాస్ట్ కూడా ఆన్లో, ఎప్పుడైతే ల్యాప్టాప్లో కాన్ఫిగరేషన్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్ కాస్ట్ ఆన్లో పెట్టగానే మనకి ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట, కనెక్టింగ్ అని. సో ఇదండి. సో దీనివల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదన్నా వాట్సాప్ ఓపెన్ చేసి ఏదో హలో సార్ అంటే ఇది ల్యాప్టాప్ యొక్క కీబోర్డ్ టైప్ చేసి చూస్తున్నాను, నేను ల్యాప్టాప్ కీబోర్డ్ టైప్ చేస్తున్నాను. స్పీడ్ అవుతుందంట. ఎక్కువ మ్యాటర్ ఉన్నప్పుడు మనం సో ఇలాగ టైప్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఏదన్నా వీడియో ఎడిటింగ్ కానీ ఏదన్నా మనం చూడడానికి కొన్ని యాప్స్ ల్యాప్టాప్ని సపోర్ట్ చేయవు, మొబైల్ని సపోర్ట్ చేస్తాయి. సో ఈ విధంగా కనెక్ట్ చేసి పెద్ద వ్యూలో మనం చేసుకోవాలంటే ఈ విధంగా మనం మన మొబైల్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డేవిడ్ టెక్. సో మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ఇలా వచ్చిన తర్వాత మరలా మనం చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. డిస్కనెక్ట్ చేయాలంటే కనుక ఈ స్క్రీన్ కాస్ట్ ఉంది కదా, ఆ స్క్రీన్ కాస్ట్ని మరలా అది సో డియాక్టివ్ చేస్తే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. రైట్, డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇదండి.